అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఇకపై 7 లక్షలు. కేంద్రం కీలక నిర్ణయం. పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియో ఇక్కడ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ నిధి ఈపీఎఫ్ఓ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ విప్లవాత్మకమైన మార్పులతో ముందుకు దూసుకుని వెళ్తుంది. ఇప్పటికే 3.0 పేరిట ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు పీఎఫ్ విత్డ్రాస్ విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కోసం అప్లై చేసుకునే వారికి వెసులుబాటు కల్పిస్తూ యూనివర్సల్ అకౌంట్ నెంబర్తో ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి ఈ స్కీమ్ కోసం గడువు పొడిగించినట్లు తెలుస్తుంది. ఈ స్కీమ్ ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరమని చెప్పవచ్చు. ఇన్సూరెన్స్గా పిలువబడే ఈ స్కీమ్ కింద ఉద్యోగులకు జీవిత బీమా రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులు, చిన్న కంపెనీలో పనిచేసే వారికి ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్లో భాగంగా ఎవరైతే ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారి నామినీకి బీమా మొత్తంలో గరిష్టంగా 7 లక్షల రూపాయలు నేరుగా లభిస్తాయి. అయితే ఈ స్కీమ్ కోసం తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్తో బ్యాంకు ఖాతా యాడ్ అయి ఉండాలి. అప్పుడే ఈ ప్రయోజనం వారికి లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.